రాష్ట్రంలో ఏం జరగబోతుంది? గత ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే విచారణ కూడా జరుగుతుంది. నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ థర్మల్ ప్లాంట్ల విషయంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఏం జరగబోతుంది? కొద్దిసేపు క్రితమే రిటైర్డ్ ఇంజనీర్లు కూడా జస్టిస్ ఘోష్ కూడా తెలపడం జరిగింది. ఎవరినైనా విచారణ పిలవడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించడం జరిగింది. గత శాసనసభ సమావేశాలప్పుడే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు వైట్ పేపర్ పెట్టినప్పుడు, శ్వేతపత్రాన్ని పెట్టినప్పుడు ఆ రోజు గతంలో పనిచేసినటువంటి విద్యుత్ శాఖ మంత్రి కానీ లేకపోతే ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభల్లోనే వారు అడిగారు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని. నేను చెప్పినటువంటి వాస్తవాలను సభ ముందు పెట్టినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని వారు అడిగారు. అడిగిన వెంటనే ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో న్యాయబద్ధంగా పనిచేసేటువంటి జస్టిస్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పని విధానంలో మేము ఎవరు తలదూర్చడం కానీ, వారి అంశాలు పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి వారు రిపోర్ట్ ఇచ్చేంత వరకు కానీ మేము మాట్లాడటం సముచితంగా ఉండదు. న్యాయం కూడా అదేవిధంగా ప్రాజెక్టు అక్కడే కాదు కట్టాల్సింది తుమ్మిడేటి దగ్గర అని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. అయినా కానీ వినిపించుకోలేదని కూడా వారు స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పడం. ఈ మాట మేము కాంగ్రెస్ పార్టీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సభలో చెప్పాం, బయట చెప్పాం. ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని 152 మీటర్స్ ఎత్తులో తొమ్మడిహెట్టు దగ్గర కడితే గ్రావిటీతో నీళ్లు పారుతాయి. మీరు దాన్ని దుర్మార్గంగా రీడిజైన్ చేసి కిందికి వచ్చి 100 మీటర్ల ఎత్తులో 152 నుంచి 100 మీటర్స్ కుదించి కట్టి మళ్ళీ 500 మీటర్ల వరకు లిఫ్ట్ చేయాలంటే ఇది నాకు తెలిసి చాలా దుర్మార్గమైన రీడిజైన్ చేయొద్దని చాలా స్పష్టంగా ఆనాడు సభలో ప్రతిపక్ష నాయకులకు మేము స్పష్టంగా మాట్లాడాం. పెడచేవని పెట్టారు. మేము చెప్పిందే నిజమైందని చెప్పి ఈరోజు వాస్తవాలు, గణాంకాలు, న్యాయ కోవిధులు ఇంజనీరింగ్ వ్యవస్థలు చెప్తా ఉన్నాయి. ఏదైనా ఈ సంబంధించినటువంటి విషయాలపై టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులే దానిపైన నిగ్గు తేల్చాలని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం, వాళ్ళే తేలుస్తారు. చివరగా మీ పుట్టినరోజు సందర్భంగా ఆర్టీవీ ప్రేక్షకులు కానీ చాలా వరకు పేద ప్రజలంతా కూడా డిప్యూటీ సీఎం పై ఆశలు పెట్టుకున్నారు. ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా? ఒకసారి మీ పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి పైసా మీకోసమే ఖర్చు పెడతాం. విద్య, వైద్యం, మహిళా శక్తి, నిరుద్యోగ యువతి యువకుల అవకాశాలు, అవసరాలు, బడుగు బలహీన వర్గాల యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతాం. తెలంగాణ రాష్ట్రం 92% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో, నిరుపేదల యొక్క ఆశలు, ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది. వాళ్ళందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేటట్టుగా పెద్ద ఎత్తున నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికే బలహీన వర్గాలకే కాకుండా జనాభా దామాషా ప్రకారం వారి ప్రకారం ఈ సంపదను పంచాలని రాహుల్ గాంధీ గారి ఇచ్చిన పిలుపు మేరకు సభలో కాస్ట్ సెన్సస్ సంబంధించి మేము దాంట్లో రిజల్యూషన్ పాస్ చేయటం కూడా జరిగింది. సో తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, ఓబీసీలు చాలా సంవత్సరాల నుంచి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వారి కోసం, దళిత వర్గాల కోసం, గిరిజన వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం కోరి కొట్లాడి ఆత్మగౌరవంతో బతకడం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. వాళ్ళు తల ఎత్తుకొని బతికేటట్టుగా, వాళ్ళు ఎవరి దగ్గర దేహి అనకుండా ఉండేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా, రాజకీయ వ్యవస్థలో భాగస్వాములుగా, పాలనా వ్యవస్థలో భాగస్వాములుగా ఉండేటట్టుగా చేయటం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. తప్పనిసరిగా వారి లక్ష్యాల మేరకు ఈ పాలన ఉంటుంది. మీకు ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చూడొచ్చు, మొత్తం మీద డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా కూడా అన్ని హామీలు నెరవేర్చి కూడా గతంలో ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత కూడా తమ్మదని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.